కొత్తగా పెళ్ళైన కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు లేదా కొత్తగా పెళ్ళయ్యాక యూజువల్‌గా ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారో తెలుసా? ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడైనా ఆ కపుల్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటది. సో, పెళ్ళవ్వంగానే వాళ్ళని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమంటాం. లేదా ఏదన్నా డాక్టర్‌నెళ్లి 1, 2 మంత్స్‌కే కలవమంటాం. మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదంటాం. ఐదర్ పేరెంట్స్ అవ్వనివ్వండి, అత్తగారులు అవ్వనివ్వండి, ఇంకా నీకు డేట్స్ వస్తున్నాయా? డేట్ ఆగలేదా? ఇలా క్వెషన్స్ అడుగుతా ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ కపుల్ ఇంకా స్ట్రెస్‌కి లోనయ్యి అసలు న్యాచురల్‌గా జరగాల్సినవి కూడా డిస్రప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, కొత్తగా పెళ్ళైనోళ్ళు ఎవరైనా సరే వాళ్ళెప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారో అది కంప్లీట్‌లీ వాళ్ళ డెసిషన్. సో, ఫ్యామిలీ సైడ్ నుంచి ఎప్పుడు ఇలాంటి ప్రెషర్ లేకుండా వాళ్ళకి టైం ఇచ్చి ఒక 1 ఇయర్ ఆర్ 1 ½ ఇయర్ తర్వాత అప్పుడు వాళ్ళని ప్లాన్ చేసుకునేది ఏదన్నా ఉందా? లేకపోతే ఏమన్నా ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నారా? చెక్ చేయించుకోవాలనుకుంటున్నారా? ఇలాంటివి అడగొచ్చు. బట్ పెళ్ళైన వెంటనే వాళ్ళని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోమంటాం. లేదా 1, 2 మంత్స్‌కే ప్రెగ్నెన్సీ రాలేదు. మీరు డాక్టర్‌ని కలవమంటాం. ఇలాంటివి చేస్తే గనక వాళ్ళు ఇంకా స్ట్రెస్‌కి లోనై ఆ జరిగే న్యాచురల్ ప్రాసెస్ కూడా సరిగ్గా జరగకుండా ఇంకా ప్రెగ్నెన్సీస్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ అవ్వనివ్వండి, ఎవరైనా అవ్వనివ్వండి, ఆ కపుల్‌ని ఆ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళ డెసిషన్‌కి వదిలేస్తే వాళ్ళు ఎర్లీగా కన్సీవ్ అవుతారు.